హాయ్, దిస్ ఈజ్ సురగా శ్రీరామ్, యువర్ పొలిటికల్ అండ్ సినీ అనలిస్ట్. ఈరోజు బిగ్ బాస్ నామినేషన్స్ చూసుకుంటే ప్రేరణ నామినేట్ అయింది, తర్వాత నైనిక నామినేట్ అయింది, యష్మి నామినేట్ అయింది, అభయ్ నవీన్ నామినేట్ అయ్యాడు, పృథ్వీ నామినేట్ అయ్యాడు, మణికంఠ నామినేట్ అయ్యాడు, తర్వాత కిరాక్ సీత నామినేట్ అయింది, తర్వాత విష్ణుప్రియ నామినేట్ అయింది, నైనిక నామినేట్ అయింది. వీళ్ళందరూ కూడా నామినేట్ అయ్యారు. సరే, ఇదంతా రొటీన్ వ్యవహారం, అంటే ఎవ్రీ వీక్ తప్పదు కాబట్టి ఎవరో ఒకళ్ళని నామినేట్ చేయాలి. సరే, ఈ నామినేషన్ ప్రకారం చూస్తే కనుక అందులో ఏమన్నా వాళ్ళ ఎపిసోడ్ అంతా నామినేషన్ మీద వెళ్ళిపోయింది మొత్తం అంతా. నువ్వు అదంటే నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు కోడిగుడ్లు తిన్నావంటే నువ్వు ఇంకోటి ఏదో చేసావు. విష్ణుప్రియ 2 కోడిగుడ్లు తిందంట. విష్ణుప్రియ 2 కోడిగుడ్లు తినటం అనేది చాలా పెద్ద ఇష్యూ ప్రేరణకి. ఆ అమ్మాయి పాపం ఏదో ప్రోటీన్స్ కావాలో ఏదో మొత్తానికి దానికోసం రెగ్యులర్ డైట్ ఫాలో అవుతుంది అనుకుంటా. సో దానికోసం 2 కోడిగుడ్లు తింది అనేది ప్రేరణ యొక్క అభియోగం. అయితే సమస్య ఏంటంటే ఇవే వస్తాయి బిగ్ బాస్లో, జనరల్గా ఇవే వస్తాయి. అంటే ఇంకా మొత్తం 5 గుడ్లు ఉంటే అందులో 2 గుడ్లు నువ్వే ఎలా తినేస్తావు, మిగతా 3 గుడ్లతోటి మిగతా అందరూ సరిపెట్టుకోవాలా అని చెప్పి నామినేట్ చేసింది. సరే, ఈ మిగతా వాళ్ళందరూ నువ్వు సన్నాసి అంటే నువ్వు సన్నాసి అని చెప్పి నామినేట్ చేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. అయితే ఇవాళ జరిగిన ఈ నామినేషన్స్ కన్నా కూడా నిన్న జరిగిందే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే శేఖర్ భాష ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు మీడియాకి. నిన్న మన వీడియోలో ఏదైతే అబ్జెక్షన్స్ చెప్పామో సేమ్ అదే అబ్జెక్షన్స్ శేఖర్ భాష కూడా చెప్పాడు. అంటే తను చాలా కామెడీని చేశాను హౌస్లో, కానీ ఆ ఫుటేజ్ ఎక్కడా కూడా బిగ్ బాస్ చూపించలేదనేది ప్రధానమైన అభియోగం శేఖర్ భాష. సేమ్ ఇదే విషయం మనం 4-5 రోజుల నుంచి వరుసగా చెప్తూ వస్తున్నాం. శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నప్పటి నుంచి కూడా మనం ఈ విషయాలు చెప్తూ వస్తున్నాం. అతనికి సరైన గుర్తింపు రాలేదంటే కెమెరా పరంగా, మన బిగ్ బాస్ ఇచ్చే ఫుటేజ్ పరంగా అతనికి సరైన అవకాశం రాలేదు. ఆటల్లో కూడా, గేమ్స్లో, టాస్కుల్లో కూడా అతనికి సరైన అవకాశం రాలేదు అని మనం మొదటి నుంచి చెప్తాం. దానివల్ల అతనికి అన్యాయం జరుగుతుందని చెప్తూ వస్తున్నాం. అదే సేమ్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందని చూసుకున్న తర్వాత శేఖర్ భాష కూడా చెప్పిన మాట. సో దీన్ని బట్టి ఏమో అర్థం అవుతుంది, వాంటెడ్గా బిగ్ బాస్ టీము శేఖర్ భాషని ఎలిమినేట్ చేసింది. బిగ్ బాస్కి శేఖర్ భాషకి పక్కన ఆదిత్య ఓంని పెట్టి అందరూ కూడా ఆదిత్య ఓంకి దండలేసేలాగా చేసింది బిగ్ బాస్ టీము. పక్కాగా కుట్ర చేశారు శేఖర్ భాష విషయంలో. సరే, అంటే అందరికన్నా ఒకవేళ తక్కువ వచ్చి ఉండొచ్చు, ఓటింగ్ తక్కువ వచ్చి ఉండొచ్చు శేఖర్ భాషకి, అది మనకి తెలియదు. వచ్చిందా రాలేదో తెలియదు మనకి. ఒకవేళ ఎక్కువ వచ్చిందేమో ఆదిత్య ఓం కన్నా, తెలియదు. కానీ ఆ విధంగా ఎలిమినేట్ చేయడం అనేది టోటల్ రాంగ్ అనేది మనం ఏదైతే చెప్పామో అదే శేఖర్ భాషకు ఫీల్ అవుతున్నాడు. ఇంకోటి ఏంటంటే టోటల్ ఎంటర్టైన్మెంట్, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ నేను ఇచ్చాను, అసలు ఆ ఫుటేజ్ అంతా ఎక్కడా లేదు అనేది శేఖర్ భాష. మనం చెప్తున్నది ఏంటి, మనం ఒక ఏదైతే నైట్ 9:30 to 10:30 వస్తుందో ఆ టైంలో వచ్చే ఫుటేజ్లోనే లేదనుకుంటే అసలు శేఖర్ భాష మొత్తం చూసి 24/7లో కూడా లేదని చెప్తున్నాడు. లైవ్ వచ్చిన దాంట్లో కూడా ఇది లేదు, నాకు సంబంధించిన ఎలిమెంట్లు ఏవి లేకుండా చేసేసారు బిగ్ బాస్ టీము, ఎందుకు చేశారో తెలియదు అని మాట్లాడుతున్నాడు. అంటే చూడండి ఎంత దారుణంగా ఒక కంటెస్టెంట్ని పక్కకి తప్పించారు అనేది అర్థమైపోతుంది. దానికి తోడు ఆడియన్స్తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ చేశారు. ఈ 2 కూడా రాబోయే రోజుల్లో బిగ్ బాస్కి అసలు ఆడియన్స్ దూరం అయ్యే ప్రమాదం ఉంది దీనివల్ల. అయితే ఇంకొకటి కూడా చెప్పాడు, మరి రీఎంట్రీకి మీరు రెడీనా అంటే రీఎంట్రీకి నేను రెడీ అని చెప్పాడు. కానీ రీఎంట్రీ అనేది ఇస్తారా ఇవ్వరా శేఖర్ భాషకి, ఇది క్వశ్చన్ మార్క్. సరే, మరి మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది ఈ రివ్యూలు అవి ఇచ్చేవాళ్ళు ఇంకా శేఖర్ భాష మళ్ళీ రావడం కష్టం అని చెప్తున్నారు. వేరే వాళ్ళు ఎవరన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చేందుకు రెడీ చేస్తున్నారు అనేది ఇప్పుడు వస్తున్న వార్తలు.
పాత కంటెస్టెంట్లు కొంతమందిని, కొత్త కంటెస్టెంట్లు కొంతమందిని రకరకాలుగా ట్రై చేస్తున్నారు. రాబోయే వారమా ఆ పై వారమా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయనేది అందరూ చెప్తున్నమాట. సో దాంట్లో ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో మళ్ళీ శేఖర్ భాషని రీఎంట్రీ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. చేస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే అతను అన్యాయంగా బిగ్ బాస్ టీం కారణంగా ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ ద్వారానే జరగాలి, కానీ అది జరగకుండా కంటెస్టెంట్ ద్వారా చేశారు. ఇది ఒక రాంగు. ఆడియన్స్కి కూడా అతను ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అనేది ఏమాత్రం చూపించకుండా అతని ఫుటేజే లేకుండా చేసేసి వీలైనంత తగ్గించేసి ఫుటేజ్ ఆడియన్స్లో అతన్ని కావాలని తగ్గించేశారు. సో ఇది కూడా బిగ్ బాస్ టీం చేసిన తప్పు. రెండు కూడా బిగ్ బాస్ టీం చేసిన తప్పుల వల్ల అతను ఎలిమినేట్ అవ్వకపోవాల్సి వచ్చింది. కాబట్టి అతను కూడా రీఎంట్రీకి నేను సిద్ధం అని చెప్తున్నాడు. కాబట్టి రీఎంట్రీ చేస్తే బాగుంటుంది. అది చేస్తారా చేయరా? బిగ్ బాస్ సీజన్ 8ని సక్సెస్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే సీజన్ 6 లాగా ఎత్తిపోయేలా చేద్దాం అనుకుంటున్నారా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఏదో ఊరికే చెప్తున్నారు, నాగార్జున గారు చెప్తున్నారు రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి అని చెప్పి. అవి ఇలాంటి డైలాగులన్నీ విని మా చెవులు బద్దలైపోతున్నాయి. చూస్తే అక్కడ ఏమీ కనిపించట్లే, కంటెంటే కనిపించట్లే. ఇవాళ నామినేషన్లు చూస్తే అన్ని కోడిగుడ్ల గురించి నువ్వు వచ్చేసావు, నువ్వు ఇచ్చేసావు, నువ్వు ఇచ్చేసావు, వచ్చేసావు తప్ప కరెక్ట్గా ఒక్కళ్ళు కూడా రీజన్ చెప్పిన వాళ్ళు లేరు. నామినేషన్ చేయడానికి ఇది కరెక్ట్ కారణం అని చెప్పిన వాళ్ళు లేరు. ఓన్లీ థింగ్ ఏంటి, ప్రేరణ విషయంలో ఏం చెప్పారంటే ప్రేరణ ఆల్రెడీ ఆ గేమ్లో ఫెయిల్ అయింది. ఆ దాన్ని పట్టుకుని ప్రేరణని వరుసపెట్టి అందరూ ఒక 3-4 నామినేట్ చేశారు. ఇంట్రెస్టింగ్గా ఉన్నది రెండే విషయాలు ఏంటంటే యష్మి గౌడకిను మణికంఠకి జరిగిన ఇష్యూ. మణికంఠని నువ్వు నాకు ఫ్రెండ్ లాగా బిహేవ్ చేసావు, కానీ నువ్వు నాకు వెన్నుపోటు పొడిచావు, నన్ను నేను అలా చేశాను ఇలా చేశాను, ఇప్పుడు ఫ్రెండ్ ముసుగులో నా పక్కన చేరి ఇప్పుడు నేను ఏదైతే నీకు సహాయం చేద్దామని చేశానో దాన్ని నువ్వు నెగిటివ్గా తీసుకుని ఇప్పుడు నన్ను నామినేట్ చేసావు. కాబట్టి నేను బిగ్ బాస్లో ఎన్ని రోజులు ఉంటానో ఎన్నిసార్లు నామినేషన్ నాకు అవకాశం ఉందో అన్నిసార్లు నేను నామినేట్ చేస్తానని చెప్పింది మణికంఠ యష్మి కూడా. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ అనే విషయం ఇక్కడ కూడా వచ్చింది. విష్ణుప్రియ విషయంలో కూడా మణికంఠ ఇలాగే చేశాడు. ఆ అమ్మాయితో బాగా క్లోజ్గా ఉండి తీరా చూస్తే ఆ అమ్మాయిని నామినేట్ చేశాడు. నువ్వు ఎలా చేస్తున్నావో నేను చూద్దాం, నువ్వు ఇంకా ఎలా నాతో ఇలా ఉంటున్నావు, ఇంకెలా ఉంటున్నావు, నా ముందేం మాడుతావు, నా వెనకాల ఏం మాడుతావు అని తెలుసుకోవడానికి నీతో ఫ్రెండ్షిప్ చేశా అని చెప్పాడు. చాలా బ్యాడ్ బిహేవ్, ఫ్రెండ్షిప్ విషయంలో చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు అదే సేమ్ యష్మి గౌడ విషయంలో కూడా చేశాడు. ఇప్పుడు యష్మి గౌడ కూడా ఫ్రెండ్షిప్ అనే పదానికి నువ్వు అసలు ఏమాత్రం నువ్వు అసలు మాట నీ నోటితో మాట్లాడడానికే ఆయనకి అర్హత లేదు. ఇంక నేను ఈ బిగ్ బాస్లో ఉన్నంతసేపు నేను నామినేట్ చేస్తూనే ఉంటాను అని చెప్పేది. అంతవరకు అది ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే మణికంఠ చెప్పినది ఆచరించట్లేదు, కానీ చెప్పిన మాట అయితే ఒకటి బాగుంది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, టాస్క్ వేరు, నామినేషన్ వేరు. ఇవన్నీ కూడా దేనికి దానికి విడివిడి అంశాలు. సో ఒకదాన్ని ఒకటి ముడిపెట్టుకుని అందులో ఫ్రెండ్షిప్ చేసేసి నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను నిన్ను నామినేషన్ చేయను, నువ్వు నాకు ఫ్రెండ్షిప్ కాబట్టి నువ్వు ఫ్రెండ్ కాబట్టి నువ్వు నన్ను ఎలా నామినేట్ చేస్తావో అని అడగడానికి అవకాశం లేదు. ఆ క్లారిటీతో మణికంఠ ఉన్నాడు, కానీ దాన్ని అమలు చేయడంలో రాంగ్గా అమలు చేస్తున్నాడు. అంటే ఫ్రెండ్షిప్ ముసుగులో గేమ్ ఆడుతున్నాడు. సరే ఓకే, ఇది కూడా ఒక రకమైన గేమ్, అది ఆడియన్స్కి నచ్చొచ్చేమో, అది ఓకే, దానికి ఏం తప్పట్టాల్సిన అవసరం లేదు. బట్ ఆ విషయంలో క్లారిటీగా ఏం చెయ్యాలి అన్న దాంట్లో క్లారిటీగా ఉన్నాడు. కానీ అతని గేమ్ ఏంటి అనేది మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు. మణికంఠ గేమ్ ఏంటి అనేది మిగతా వాళ్ళకి అర్థం కాక అతను ఏదో ఇన్నోసెంట్గా ఉన్నాడు, మనతోటి చాలా క్లోజ్గా ఉన్నాడు, ఇట్లా ఫీల్ అవుతున్నారు తప్ప అతను టోటల్గా మణికంఠ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాడు అన్న విషయం వాడికి అర్థం కావట్లేదు. అది అర్థం చేసుకుంటే కనుక మిగతా వాళ్ళు కొంచెం బాగుపడతారు. లేకపోతే మణికంఠ వీళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని తినేసుకుంటూ వెళ్ళిపోతాడు ముందుకి. తర్వాత అక్కడ ఈ మణికంఠకిను యష్మి గౌడకి మధ్య బాగా హార్ట్గా డిస్కషన్ జరిగినప్పుడు నువ్వు చెప్పేది బొక్క అని ఏదో మాట్లాడింది, ఏదో మొత్తానికి అలాంటి బ్యాడ్ వర్డ్ ఏదో వాడింది యష్మి. సో అదొకటి రాంగ్, అలా వాడడం అనేది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. మణికంఠ దాన్ని పాయింట్అవుట్ చేసినా కూడా ఆ హీట్ మూమెంట్లో అది పట్టించుకోకుండా ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది యష్మి. తర్వాత మళ్ళీ యష్మికిను సోనియాకి మధ్య జరిగిన డిస్కషన్ కూడా
కొంత అంటే నీకు పొగరు ఎక్కువ అంటే నీకు పొగరు ఎక్కువ అన్నట్లాగా మాట్లాడుకున్నారు. సరే ఎనివే ఈ ఈ లేడీస్కి సంబంధించి మాత్రం సోనియా చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. మరి చూడాలి ఎంత దూరం వెళ్తుంది అనేది. యష్మి స్ట్రాంగ్గానే ఉంది, సోనియా స్ట్రాంగ్గానే ఉంది. వర్డ్స్ ఎక్స్చేంజింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా చేసుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య కూడా ఇంకా వారు జరిగే అవకాశం ఉంది. సో ఇంత మటుకు అంటే యాక్చువల్గా నిన్న ఎప్పుడైతే శేఖర్ భాష వెళ్ళిపోయాడో సగం ఇంట్రెస్ట్ పోయిందబ్బా. అసలు నిజంగా బిగ్ బాస్ మీద సగం ఇంట్రెస్ట్ పోయింది. ఇవాళ అసలు ఈ నామినేషన్ చూస్తే ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. సరైన కారణం ఒక్కళ్ళు చెప్పకుండా నామినేషన్ చేయడం. కనీసం రేపటి నుంచి టాస్క్లన్నా వీళ్ళు సరిగా ఆడి అందరినీ ఎంటర్టైన్ చేస్తారా? పాటలు పాడడానికి అయితే ఎడిదిరిగి ఎవరు లేరు. ఉన్న అసలు సింగర్ని తీసుకురాలేదు. సరే సింగర్ రూపంలో తీసుకొచ్చిన ఆవిడ బేబక్కని ఫస్ట్ వారమే ఎలిమినేట్ చేశారు. సో ఆ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్లో అవకాశం లేదు. రెండోది బాగా జోకులేసే శేఖర్ భాష విషయంలో అన్యాయం జరిగింది. సో ఆ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కనీసం జోకులు లాంటివి ఉండే అవకాశం కూడా ఈసారి బిగ్ బాస్లో కనిపించట్లేదు. బిగ్ బాస్ విషయంలో చాలా ఈ శేఖర్ భాష క్లియర్గా చెప్పాడు. నేను ఒక ప్రాంక్ కూడా చేశాను, ఉదాహరణతో సహా చెప్పాడు ప్రెస్ మీట్లో. నేను ఒక ప్రాంక్ చేశాను. ఒక పల్పీ ఆరెంజ్ బాటిల్ని, ఖాళీ బాటిల్ని తీసుకుని దాంట్లో కొంచెం పసుపు కలిపి జస్ట్ లైక్ అలా మళ్ళీ పల్పీ ఆరెంజ్ లాగా చేసి జేబులో పెట్టి తిరిగాను. ఆదిత్యవం ఇది ఎక్కడిది నీకు అని అడిగితే నువ్వు ఎక్కడి నుంచి దొంగతనం చేసావంటే నీకు ఒక్కడికే చెప్తాను, ఇంకెవరికి చెప్పని చెప్పి ఏదో చెప్పాను నేను. మీ దగ్గర అసలు యాక్చువల్గా మా దగ్గర లేవు. అతను కూడా అదే అన్నాడు, మీ దగ్గర అసలు పల్పీ ఆరెంజ్ బాటిల్స్ లేవు కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది అన్నాడు. నేను ఏదో దొంగతనం చేశానట్లాగా అతనికే చెప్పాను. అతను మొత్తం హౌస్లో అందరికీ ఒక 1 by 1 అందరికీ చెప్పేశాడు. అందరూ వచ్చి నా దగ్గర పల్పీ ఆరెంజ్ వచ్చిందని, ఎలా వచ్చిందని నన్ను నిలదీసి దాన్ని చెక్ చేసి దాన్ని తాగి చూసేసరికి చివరికి అది పసుపు నీళ్ళు అని తెలిసింది. ఇట్లాంటి ప్రాంకులు చేశాను నేను. కనీసం అలా ప్రాంక్ జోకులు వేయకపోయినా కూడా కనీసం అంత మంచి ప్రాంక్ చేస్తే కూడా అసలు ఈ టోటల్ సీజన్లో ఇప్పుడు దాకా అసలు ఎవరు ప్రాంక్ చేసిన వాళ్ళే లేరు. అలాంటి ప్రాంక్ చేసిన దాన్ని కూడా కనీసం ఫుటేజ్ చూపించలేదు బిగ్ బాస్ అని చెప్పి చాలా క్లియర్ ఎవిడెన్స్ తోటి శేఖర్ భాష అభియోగం చేశాడు. ఈ అభియోగాన్ని ఖచ్చితంగా బిగ్ బాస్ టీం కూడా ఒప్పుకొని తీరవలసిందే. అసలు ఆ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ని మొత్తం పీకి అవతలపడేయాలి నన్ను అడిగితే. ఆ డిపార్ట్మెంట్ని మార్చారు. లేకపోతే బిగ్ బాస్ అనేది సూపర్ ఫ్లాప్ అవుతుంది ఈ సీజన్. వాళ్ళు చెప్పుకోవచ్చు రికార్డులు బద్దలైపోతున్నాయని చెప్పుకోవచ్చు, కానీ సూపర్ ఫ్లాప్ అయ్యే దిశగా బిగ్ బాస్ వెళ్తుంది. జాగ్రత్త పడకపోతే మాత్రం శేఖర్ భాష అలాగా ఇలాంటి 1-2 ఎలిమినేషన్లు అయితే ఇక బిగ్ బాస్ ఈ సీజన్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇది మరో సీజన్ 6 అవుతుంది. కాబట్టి శేఖర్ భాష విషయంలో చేసిన తప్పును సరిదిద్దుకుంటుందా బిగ్ బాస్ టీము, సరిదిద్దుకోదా? మీ అభిప్రాయాలు ఏంటి? మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా ఒకవేళ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.